మార్కు శుభవార్త 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయములో కొన్ని వచనాలను మనం మార్చి చదువుదాం. 16వ అధ్యాయంలో కొన్ని వచనాలు మార్చి చదువుదాం. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో గొప్పది. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితోనూ ఏమీ చెప్పలేదు. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. చాలండి. అలాగే మరొక భాగాన్ని కూడా మనం చదువుకుందాము. మార్కు శుభవార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం చదువుదాం. మార్కు 14:3. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చునినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చజటమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్న ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులకు విశ్రాంతి దినం శనివారం. ఆ శనివార విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి అన్నాడు. వీరు సిద్ధపరచు దినానే ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నారు. కానీ మరి ఆయన దేహానికి పూయడానికి అవకాశం లేదు. చీకటి పడతా ఉంది. మ్రాను మీద వేలాడినటువంటి ఆయన భౌతిక కాయాన్ని వెంటనే దింపి దగ్గరలో సమాధి ఉంటే అందులో ఆయనను పెట్టారు. ఈ స్త్రీలు
ఎదురు చూస్తూ ఉన్నారు ఆయనకు ఏదైనా చేయాలి అని. కానీ విశ్రాంతి దినం కాబట్టి వారు ఏం చేయలేరు. వారి ధర్మశాస్త్ర ప్రకారంగా వారు ఊరకున్నారు. ఎప్పుడైతే విశ్రాంతి దినం గడిచిపోయిందో వారు ఆయనకు పూయవలనని బయలుదేరారు. 2వ వచనంలో రాయబడింది, వారు ఆదివారమున పెందల కడలేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి దగ్గరికి వచ్చుచుండగా, సమాధి మీద ఒక పెద్ద రాయి పెట్టారు కదా అడ్డుగా. మరి వీళ్ళు బలహీనులు, స్త్రీలు ఆ రాయి తొలగించలేరు. మన కొరకు ఎవరు ఈ రాయి తొలగిస్తారు అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆ రాయి ఎంతో పెద్దది అని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయితే అక్కడ ఒక దేవదూత ఉన్నాడు. వాళ్ళని చూసి, మీరు కలవరపడకండి, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, ఆయన ఉంచిన స్థలం చూడండి అని సమాధిని ఆయన చూపించాడు. సమాధి ఖాళీగా ఉంది, అక్కడ ఎవ్వరూ లేరు. వారు ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు, విస్మయం పొందారు. అక్కడ ఏమీ ఎవరితో చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. కానీ ఆయన సజీవుడిగా శరీరధారిగా ఉన్న దినాలలో మగ్దలేనే మరియా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె 7 దయ్యాలు పట్టి బాధపడిన స్త్రీ. ఆ మగ్దలేనే మరియా ఈ స్త్రీలందరూ వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఆ తోటలోనే ఉండి ప్రభు కొరకు చూస్తూ ఉంది. 7 దయ్యాలను వెళ్ళగొట్టాడు ప్రభు ఆమెలో నుండి. ఆమె దుఃఖపడి ఏడుస్తూ ఉంటుంటే ఆయన బ్రతికి ఉన్నాడని మొట్టమొదట ఆమెకే కనబడి ఈ విషయం పేతురుతో శిష్యులతో తెలియజేయమని చెప్పి ఆమెను పంపివేశాడు. ఆమె ఆశ్చర్యపడుతూ సంతోషంతో అక్కడి నుంచి వచ్చింది. సుగంధ ద్రవ్యాలు పూయవలనని ఆమె ఆ స్థలానికి వెళ్ళింది. దేవుని శుభవార్తను మోసుకొని ఊరిలోకి వచ్చింది. మనం ప్రభువుని ఆరాధించాలంటే సజీవుడైన వానిని గుర్తించాలి. భౌతిక కాయానికి సుగంధ ద్రవ్యాలు పూయబడ్డాయి. నికోదేము అలానే అరిమతయి యోసేపు ఆ కార్యక్రమం చేశారు. అలా ఇంకా ప్రేమ ఉండి ఆయనకు పూయాలని స్త్రీలు వచ్చారు. అయితే ఆయన సజీవుడు అనే సత్యాన్ని వారు తెలుసుకుంటూ ఉన్నారు. ఆయన లేడు, ఇక్కడ ఆయన లేడు, లేచి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఆరాధించాల్సింది పునరుద్ధానుడైన యేసును. ఇప్పుడు ఆయనకు పూయవలసినది విరిగి నలిగిన హృదయంతో మన అంతరంగములో నుంచి వచ్చే పరిమళ సువాసన భరితమైన సుగంధ ద్రవ్యాలు. ఎప్పుడైతే ఒక పాపి పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరిస్తాడో అతడు యేసు యొక్క జీవముతో నింపబడతాడు. అతడు యేసు కొరకు పరిమళ సువాసనగా ఎంచబడతాడు. ఎందుకు ఆయన చనిపోయాడు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. ఎందుకు ఆయన తిరిగి లేచాడు? ఆయన మన నిమిత్తమై ఈ కార్యాన్ని జరిగించిన వాడిగా ఉన్నాడు. పరిమళ సువాసనగా ఉండడానికి ఆయన మనలను ప్రేమించి బలిగా అర్పించుకున్నాడు, తిరిగి లేచాడు. ఎఫెసీ 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె, అవును, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అన్నాడు. క్రీస్తు పరిమళ సువాసనగా ఉండుటకు మనల్ని మన కొరకు అర్పించుకున్నాడు.
భౌతిక కాయం పూయబడిన దానికంటే పునరుద్ధానుడైన ఆయనకు పూయడం ఎంత ధన్యత. మరి నువ్వు ఆరాధిస్తున్నావంటే రక్షణ పొందిన నీవు నీ కొరకు పరిమళ సువాసనగా ఉన్న ప్రభువును గణపరుస్తూ అంతరంగంలో నుంచి వచ్చే స్తుతి గీతాలు ఆయనకు సమర్పించడమే సుగంధ ద్రవ్యములను పూయడుతో సమానమై ఉన్నది. ఎందుకంటే మన అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారు ఎలా ఉంటారు? చచ్చిన వారి దగ్గర పరిమళం వస్తుందా, దుర్గంధం వస్తుందా? లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడినప్పుడు మరియ మార్త లాజరు దగ్గరికి వచ్చి ప్రభు అన్నాడు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అన్నాడు. అయితే అవును నిజమే ప్రభు, ఆ పునరుద్ధాన దినాన లాజరు కూడా లేస్తాడని నేను నమ్ముతున్నాను అంది. అప్పుడు కాదమ్మా, ఇప్పుడు కూడా నేను లేపగలను అని చెప్పి మనమందరం కూడా పునరుద్ధానులం అవుతామనే సూచనగా ముంగుర్తుగా మృతులలో నుండి లాజరును దేవుడు బయటికి లేపాడు. రాయి దొర్లించుడి అని ప్రభు చెప్తే మార్త ఉంది, ప్రభువా వద్దు, ఆయన చనిపోయి ఇప్పటికే 3 రోజులా 4 రోజులా? యోహాను సువార్త అక్కడ అన్నమాట ఏంటంటే ఆయన చనిపోయి మరి ఇన్ని రోజులు అవుతుంది, కంపు కొట్టును అంది. ఏం కొడుతుందంట? వాసన వస్తుంది అని చెప్తుంది ఆమె. యోహాను రాసిన శుభవార్త 11వ అధ్యాయము 39. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ఎన్ని దినాలంట? 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో. ఏ వాసన? దుర్గంధం. మరి ఆ శవము దగ్గర, లాజరు యొక్క భౌతిక కాయం దగ్గర సుగంధము రాదు, పరిమళ రాదు, దుర్గంధము వస్తుంది. అటు ప్రియులారా, మన అందరం పాపంలో అపరాధాల చేత పాపాల చేత లాజరు వలె ఉన్నాం. దుర్గంధముతో నిండిన మనలను ఆయన పునరుద్ధానం ద్వారా తిరిగి లేపితే మనము పరిమళ సువాసన గలవారంగా ఉంటాం. ఆయన జీవం మన ఆత్మలోకి వచ్చింది, మన ఆత్మ జీవించి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఆయనకు పరిమళ సువాసనగా ఉన్నాం. రక్షణ లేదనుకోండి, ఇంకా దుర్గంధంతోనే ఉన్నామని అర్థం, వాసన కొడతామని అర్థం. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క జీవాన్ని పొందుతామో అప్పుడు మనం పరిమళ సువాసన అవుతాం. అందుకే లాజరు ఆయనతో భోజనమునకు కూర్చున్న వారిలో ఒక్కడు అని. మార్త ఆయనను చేర్చుకుంది, మరియ ఆయనను అభిషేకించింది. ఇక్కడైతే ఈ స్త్రీలు పూయడానికి మాత్రం తెచ్చారు. పూయడానికి కొంతే అవసరం, ఎక్కువ అవసరం లేదు. కానీ మరియ మార్త లాజరు గృహంలో పూయలేదు, ఆమె ఆయన తల మీద పోసింది. ఆయన పాదాలకు పూసి తల వెంట్రుకలతో తుడిచింది. ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడింది. మనం మార్కు సువార్తలో గమనించినప్పుడు ఆమె పోసేను అన్న మాట మనకు కనబడుతూ ఉంటుంది. 14వ అధ్యాయం మార్కు శుభవార్త 3వ వచనం ఇందాక చదువుకున్నాం కదా. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి అచ్చజట మాంసి అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి
ఆ అత్తరు ఆయన తల మీద చూడండి, పోయబడిన పరిమళ తైలానికి పూసిన పరిమళ తైలానికి ఎంత వ్యత్యాసం ఉంది. ఈరోజు మన ఆరాధన పూయబడిన పరిమళ తైలమా లేక పోయబడిన పరిమళ తైలమా? పూయబడ్డం అంటే మాట వరుసకి ఆరాధించడం. ప్రతి ఆదివారం ఆరాధిస్తున్నాం కదా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు కదా అని ఆరాధించడం. పోయబడిన పరిమళ తైలం అంటే ఆ అత్తరు బుడ్డి పగలగొట్టేను అన్నాడు. మన హృదయాన్ని పగలగొడుతున్నామా? విరిగి నలిగి ఉంటున్నామా? అప్పుడు మనం ఆయన తల మీద పోయబడే అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాం. అప్పుడు ఇల్లంతా సువాసనే. ఆ సువాసనకు అనేకులు కూడా కదిలింపబడ్డారు. ఎప్పుడైతే జీవంతో కూడిన విరిగి నలిగిన హృదయంతో కూడిన ఆరాధన మనం ఆయనకు అర్పిస్తామో అప్పుడు మన ఆ హృదయంలో నుండి వచ్చే ఆరాధన అచ్చ జటమాంసితో సమానం. ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసిన దానితో సమానం. ఈ పునరుద్ధాన దినం నీకు ఎలా ఉంది? నీ పాపాల కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. నిన్ను కూడా పునరుద్ధాన స్థితిలోకి తీసుకురావడానికే ఈ కార్యం చేశాడు. నీ కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. నరకపు శిక్ష నీ మీద నుంచి తొలగించాడు. కాబట్టి పూయడమే కాదు, పోసేటువంటి మంచి అనుభవంలోకి మనం రావాలి. మన హృదయము నిండా ఆయన ప్రేమను గురించిన తలంపులు, మన కొరకు చేసిన కార్యాల గురించి కృతజ్ఞతాభావము కలిగి ఉండాలి. అదే ఈస్టర్ నిజమైనటువంటి ఆరాధన. ఈరోజు మనం ఏదో సమాధుల దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించి పరిమళ సువాసనగా అగరొత్తులను మనం ఆ పండుగలాగా అక్కడ చేయడం కంటే మన అంతరంగంలో నుంచి వచ్చు స్తుతి కీర్తనలే ఆయనకు ప్రియం. వాటిని ఆయన కోరుతా ఉన్నాడు. ఆయన వాటిని అపేక్షిస్తున్నాడు. ఆ పరిమళ సువాసనగా ఉండుటకే నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. మంచి వాసన. మనం క్రీస్తుకు చక్కని సాక్షులుగా ఉన్నప్పుడు పరిమళ సువాసనగా ఉంటాం. నిజమైన ఈస్టర్ యొక్క అనుభవాన్ని, పునరుద్ధాన అనుభవాన్ని మనం పొందుతాం. కాబట్టి ఉదయకాల సమయం మన ప్రభువును ఆరాధించడానికి, రక్షణ పొంది పూయబడిన పరిమళ తైలమే కాదు, ఇంకా ఎక్కువగా కృతజ్ఞత మన హృదయంలో నింపుకొని దాన్ని పగలగొట్టి ఆయన తల మీద పోసి ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. ఆరాధించే వారికి అన్ని ఆటంకాలు ఆయన తొలగిస్తాడు. ఆరాధించే వారికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో మన ప్రభును మనం ఆరాధన చేద్దాం. అయ్యా, నా కొరకు నువ్వు చేసిన త్యాగానికి వందనాలు. దుర్గంధముతో దుర్వాసనతో ఉన్న పాపాలతో అపరాధాలతో చచ్చిన నన్ను పరిమళ సువాసనగా చేయుటకు తిరిగి లేచావు. నీ పునరుద్ధానం వల్ల నన్ను సువాసన భరితంగా చేశావు. ఇదిగో నా విరిగి నలిగిన హృదయంతో నీకు పోయడానికి తెచ్చిన ఈ కొద్ది స్తుతి ఆరాధన అంగీకరించు అంటూ మనం ఈ తలంపులతో ప్రభువును ఆరాధన చేద్దాం. దేవుడి ఈ తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మన ఆరాధనలోకి ప్రవేశిద్దాం. మొట్టమొదట ఈ దిన బాప్తిస్మంలో పాలు పొందేటువంటి బిడ్డలకు అవకాశం